గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు ఉన్న రోజుల్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతం బాగా వ్యాప్తి చెందింది. ఎందుకని? టీచర్లు, లెక్చరర్లు కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. ఈవెన్ యూనియన్లు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. అక్కడ మనకి వీళ్ళని ఇంటలెక్చువల్స్‌గా పరిచయం చేసి కమ్యూనిస్టుల చేత చెప్పించడం ద్వారా మనకి కమ్యూనిస్ట్ ఐడియాలజీనే అలవాటు చేసేవాళ్ళు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య వచ్చాక అసలు ఆ సిద్ధాంతాలు, ఆ విధానాలు నాట్ అలౌడ్. అంతర్జాతీయ వ్యవస్థలకు అనుగుణంగా మన శిక్షణలు మారిపోయాక ఇప్పుడు యువతరం కమ్యూనిజానికి దూరమైంది. సరే, మన దగ్గర మళ్ళీ కమ్యూనిజాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. అది పక్కన పెడదాం. జపాన్ ఇప్పుడు ఒక సాక్ష్యం. మొహమ్మద్ షెహాతా అనేటటువంటి ఆయన ఓపెన్‌గా పిలుస్తున్నాడు. ఆయన ఒక ప్రిన్సిపల్ సపారో ఇంటర్నేషనల్ స్కూల్‌లో. స్కూల్లోనే ఉన్నటువంటి పిల్లలకే ఓపెన్‌గా చెప్తున్నాడు, మీ దేవుడు హరాం, మీ మతం హరాం, మీ దేశం హరాం. పవిత్రులు కావాలంటే ప్రపంచంలో మా మతంలో మాత్రమే సాధ్యం, మా మత గ్రంథాల్లో మాత్రమే సాధ్యం, మా దేవుడు మాత్రమే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా మార్పు చేయగలిగేది మా దేవుడే. ఇది ఇప్పుడు ఆయనకి సంబంధించి విషయం వైరల్ అయ్యేటప్పటికి అక్కడ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది.